ఇన్ఫాక్ట్ ఇలాంటి మూవీస్ కూడా చాలా ఇష్టం. దయ్యం, దేవుడు, అప్రోచ్ మూవీస్ చాలా ఇష్టం. మూవీసే కాదు జనరల్గా కూడా దయ్యం అంటే ఇష్టం. అవునా? అందుకే దెయ్యంతో పాటు ట్రావెల్ అయ్యారు ఈ గ్యాప్ లో, అందుకే క్వశ్చన్ కూడా మర్చిపోయారు. సరే, ఈ మొత్తం ఎంటైర్ కాస్ట్ లో దెయ్యం లాంటి వాళ్ళు ఎవరు? లైక్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కానీ విసిగిస్తూ కానీ లేరా? అంటే అంటే చూస్తూ ఉన్నారు కదా, మొత్తం చాలా వరకు ట్రావెల్ అయ్యారు కాబట్టి అట్లా ఎవరైనా ఆయనకి ఎంత లైక్ చూడడానికి ఎంత లైక్ లైక్ దెయ్యంలో ఉన్నా ఆయనకి అది నచ్చుతుంది, కానీ ఆయనకే ప్రాబ్లం. ఇన్ని అడగాలి ఆ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఎగ్జైటింగ్ ఎలిమెంట్. ఇన్ఫాక్ట్ అది చేస్తున్నప్పుడు కూడా ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ కావాలని అనిపించిందా? ఇంకా ఇంకా కొంచెం క్రీపీగా, గోరీగా, బ్లడ్ షెడ్ అలా ఉంటే అంటే రియలిస్టిక్ గా 4D ఉంది కదా, అదుకు మేల అనిపిస్తూనే ఉంటుంది. యా, బట్ 4D ఎక్స్పీరియన్స్ లాగా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ లా జరుగుతున్నప్పుడు మ్యూజిక్ చేస్తే ఇంకా వేరేగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం గోస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు లైక్ మాల్స్ లో ఉంటుంది కదా, వాళ్ళు మనం ఎలా వచ్చినప్పుడు వాటర్ స్ప్రే చేస్తారు, అట్లా థియేటర్ కూడా స్టార్ట్ చేయాలి, బ్లడ్ స్ప్రే చేయాలి. అది కోరుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రార్డినరీ. స్కోర్ చేస్తున్నప్పుడు కాదు, చేస్తున్నప్పుడు సడన్ గా స్కోర్ చేస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరైనా వచ్చి తమ్మని ఇలా కళ్ళు మూవీలో ఉంటది, హుడీ నుంచి ఇలా మంచి ఐడియాలు వచ్చేస్తున్నాయి సడన్ గా ఇంటర్వ్యూ. ఎందుకంటే గ్యాప్ అంతా ఆలోచించారా మీరు? అంటే ఎంత స్కేరీ ఉండాలంటే అది అసలు ఇంకా ఎవరు చూడకూడదు అసలు. అంటే ఎవరు చూడకుండా ఉంటే, అంటే మనలో మనం హారిఫైడ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అంటే ఇంకెవరు చూడరు. సో దట్ ఇస్ 100% మార్క్ వేర్ వీఆర్ అచీవింగ్ దట్. కూడా ఇస్ స్ట్రాటజైజింగ్ ఇట్ వెల్. ఇది తర్వాత వి విల్ హావ్ ఎ డిస్కషన్ లేటర్ ఆన్ దిస్. అది కూడా చెప్పండి, ఈయనకే చెప్పండి. సో అసిస్టెంట్ డైరెక్టర్ ఇఫ్ యు వాంట్, ఐ యామ్ గోనా రైట్ దిస్. సో మీరు చెప్పండి, ఎవరు బాగా విసిగించారు? దెయ్యం అంటే వీళ్ళే అనిపించేది ఎవరు మొత్తం? అంటే వద్దు, మా అనుపమ గురించి చెప్పకండి. అనుపమనేనా? అనుపమ స్వీట్ గా క్యూట్ గా అప్పుడప్పుడు అది ఊరికే. నెక్స్ట్